హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజ్ మోడల్ అయితే నేను మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ అయితే స్టిచ్చింగ్, కటింగ్ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదైతే చూడండి బ్యాక్ ఓపెన్ ఉందనమాట. ముందు కూడా ఓపెనే పెట్టాను ఈ బ్లౌజ్‌కొచ్చేసి. బ్యాక్ కూడా ఓపెన్ అయితే ఎలా ఉంటది. అదేవిధంగా ఈ కుచ్చులు ఇలా మనం లూజ్ పెట్టేసి కుచ్చులు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్, స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంది చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్‌లు అంటే ముందు, వెనక్కి సేమ్ డిజైన్ అయితే వచ్చింది. సేమ్ గల్లొచ్చింది. దీన్ని మన కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా పెట్టక్క అనేసి అయితే చెప్పారు. వాళ్ళు ఫోటో అనేది ఏం పంపియలే. సరేలే మనమైతే ఇలా ట్రై చేద్దాము. వాళ్ళ నెక్ వెడల్పు కూడా చాలా చిన్నగా వచ్చింది. వాళ్ళకది మంచిగా అనిపియలేదట. అందుకని నీకు నచ్చినట్టుగానైతే పెట్టమన్నారు. అయితే ఇదైతే బ్యాకు ఉక్సులు పెట్టుకోవాలంటే ఇలా, లేదు ఫ్రంట్ కావాలంటే మీరు ఓపెన్ కూడా అటు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్‌గా పెట్టేస్తున్నాననమాట. బ్యాక్ ఉక్స్ కావాలన్నప్పుడు అంటే ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ పైకొచ్చేసి బ్యాక్ ఉక్సులు వచ్చినాయి. కింద మాత్రం క్లోజే ఉందనమాట. ముందొచ్చేసి ముందుక్సులే ఉన్నాయన్నమాట. ముందుక్సులే ఎందుకున్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు ముందుక్సులే కావాలన్నారు. కానీ డిజైన్ మాత్రం బ్యాక్ ఖచ్చితంగా ఉండాలన్నారు కాబట్టి నేనైతే ఈ విధంగానైతే కటింగ్, స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చూసారా ఓపెన్స్ అనేది మనకు ఎదురుగానైతే పెట్టేసుకున్నాము. కింద 1/2 ఇంచు ఖర్చు కోసము, అదేవిధంగా వెనక సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం. అంటే మనకు హుక్స్ కోసం అనేసి ఎక్స్ట్రా ఖర్చు అయితే కావాలి కదా, దానికోసం అనేది 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇదొచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట. 30 సైజులో నుంచెళ్ళి మీ దగ్గర బ్లౌజ్ ఉన్నా లేకున్నా మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. ఒకవేళ నడుము లూజు 30 సైజ్ ఉందనుకోండి, ఈ 30 సైజు చెస్ట్ లూజ్ తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఇయ్యకపోయినా కూడా మనమైతే ఈ మెజర్మెంట్ తోటైతే కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇది 30 సైజు కాబట్టి 30లో మనం 4 భాగాలు అయితే చేసుకోవాలన్నమాట. 4 భాగాలంటే 2 భాగాలు చేస్తే మనకు ఎంత వస్తుంది, 15 వస్తుంది. అందులో 2 భాగాలు చేస్తే మనకు ఎంత వస్తుంది, 7.5 వస్తుంది కదా. ఆ 7.5 అనేది ఇటు సైడ్ 1/2 ఇంచు ఖర్చు వదిలేసి 7.5 నుంచి మార్కింగ్ అనేది వేసుకోవాలి. అట్లనే వెనక టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ కోసం ఈ 1 ఇంచ్ అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదా మన చంకలు ఎక్కువ తక్కువ కుట్లు వేసుకొని, కానీ దానికోసం అయితే మనకైతే ఈ 1.5 ఇంచ్ అయితే ఖర్చు అనమాట. అయితే ఇక్కడ బ్లౌజ్ అయితే మొత్తం హైట్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఖర్చులతోటి కలిపి. మీరు ఒకవేళ ఇంకా హైట్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కస్టమరు బ్లౌజ్ని బట్టి అయితే 15 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఈ పైన కూడా 1/2 ఇంచు ఖర్చు అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఏం వేయలే. 15 ఇంచులో నుంచేలే ఎక్స్ట్రా ఖర్చు అనేది 1/2 ఇంచు ఖర్చు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ వెడల్పు అంటే ఇది బోట్ నెక్ మోడలు అని కాదు, ఇలా డీప్ నెక్ అని కూడా కాదు. వెనకాల వచ్చేసరికి బోట్ నెక్ ఉంది, ముందుకు వచ్చేసరికి డీప్ నెక్ ఉందన్నమాట. అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు మనకు వెనకాల బోట్ నెక్ ఉందంటే ఖచ్చితంగా వచ్చేసి మనం ఎట్లా తీసుకోవాలి మెజర్మెంటు, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే మనకు అవసరం పడుతుంది కదా. అయితే అందుకనే నేను ఇటు సైడ్ 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని 7 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదే 7 ఇంచులు మళ్ళీ మనకు చంక డౌన్ కోసం అయితే 7 ఇంచులు అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. సేమ్ మళ్ళీ ఇప్పటిలాగానే ఇలా స్కేల్ తోటి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ అనేది తెలవాలి కదా, ఆ చెస్ట్ లూజ్ కోసం మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. మరి 7.5 వచ్చినప్పుడు చెస్ట్ లూజ్ ఎంత పెట్టాలంటే ఏ సైజు వారికైనా సరేనండి. ఒకవేళ 30 లోపు ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోండి. ఇది 30 సైజు కాబట్టి నేను 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నాను. అంటే నడుము లూజ్ 7.5 వచ్చింది కదా, ఒక లేయర్ వచ్చేసి 7.5కు ఇంకొక 2 ఇంచులు యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం తీసుకున్నాం కదా, దానికోసం 1.5 ఇంచులు అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికైతే మార్కింగ్ అనేది వేసుకోండి. మళ్ళీ సేమ్ చంక రౌండ్ది కూడా 2 కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 అయితే తీసుకుంటున్నాను. 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం 30 కంటే ఎబవ్ ఉన్నదంటే మనము 1.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. అయితే ఇక్కడ ఒకటి చూడండి, షోల్డర్ అనేది కామన్గా మనం ఎంత తీసుకుంటాం, 3 ఇంచులు అట్లనైతే తీసుకుంటాం కదా. కానీ ముంగట వచ్చేసి డీప్ నెక్ ఉంది కాబట్టి, వెనక వచ్చేసి బోట్ నెక్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ 7లో నుంచి 3.5 వరకు షోల్డర్ వెడల్పు అనేది తీసుకుంటున్నాను. మిగతాది వచ్చేసి మనకు నెక్ వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి 3.5 షోల్డర్ వెడల్పు, మిగతా ఎక్స్ట్రా అంతా మనకు నెక్ వెడల్పు. అంటే ఎంత వచ్చింది మనకు 7 ఇంచులు షోల్డర్ వెడల్పు తీసుకున్నప్పుడు
చెరు సమానం వచ్చింది. అంటే ఇటు 3.5 ఇంచులు, అటు 3.5 ఇంచులు. ఇట్లనే నెక్ డీప్ అన్నట్టు, వెనకాల నెక్ డీప్కి వచ్చేసి 3 ఇంచుల వరకు అయితే నేనైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఈ వెడల్పు అనేది మీ ఇష్టం అండి. కానీ మనకు ఈ బోట్ నెక్లా కరెక్ట్గా రావాలంటే మినిమం 1/2 ఇంచ్కి ఎక్కువనే ఉండాలి. 1 ఇంచ్ అయినా కూడా మనం మార్కింగ్ అనేది అయితే వేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం, ఎందుకంటే మనకు షోల్డర్ వెడల్పు అంటే నెక్ వెడల్పు అనేది తగ్గింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటే మనకు వెనకాల రౌండ్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, మీకు కప్ ఎంత కావాలనేది మీ ఇష్టం. వెనకాల కప్ వచ్చేసి అంటే మీకు కుచ్చులు ఎంత వెడల్పు రావాలి, కప్ ఎంత రావాలనేది మీ ఇష్టం. నేనైతే ఒక 3 ఇంచెస్ వరకు రావాలని అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ డిజైన్ అవుతుంది కదా ఆల్రెడీ బ్లౌజ్కు, ఆ బ్లౌజ్ డిజైన్ అనేది మనకి ఏమాత్రం కట్ కావద్దనే ఉద్దేశంతో నేనైతే ఈ స్పేస్ వచ్చేసి ఒక 2.5 అలానైతే తీసుకుంటున్నాను అనమాట. ఈ స్పేస్ ఇప్పుడు అంటే గల్ల నుంచి వెళ్ళి ఇక్కడ కింది నడుము దగ్గర గల్ల వరకు అయితే మధ్యలో చూసుకొని ఒక 2.5 అయితే తీసుకున్నాను. అయితే ఇది వచ్చేసి మనము కటింగ్ అనేది ఈ బ్లౌజ్ మీద వేసిన తర్వాత నెక్ డిజైన్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ సైడ్ మాత్రమే చేస్తున్నాను. నెక్ కింద సైడ్ నెక్ మాత్రం కట్ చేయలేదు. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఎక్స్ట్రా కట్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుందాము. హ్యాండ్స్ అనేది సేమ్ చంక లూజు అంటే సంక లూజు ఎంత ఉందో దాన్ని బట్టి ఆ రౌండ్ అంతా కొలుచుకొని ఒక 1 ఇంచు మైనస్ చేసుకుంటే మనకు చేతి లూజ్ అనేది వచ్చేస్తుంది. అంటే చేతి అంటే చంక లూజ్ అనమాట. చంక లూజ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా టేప్ అయితే పెట్టి కొలిచేసుకోండి. మనకి ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది కదా. ఈ 10 ఇంచులకు ఒక ఇంచు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 9 ఇంచులు వస్తుంది కదా. ఆ 9 ఇంచులు అనేది మనం ఇట్లా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటా మడత పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా తీసుకున్నప్పుడు ఒక 2 లేయర్స్ క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుంది. మిగతా 2 లేయర్స్కు పడదనమాట. ఈ కటింగ్ చాలా బాగుంటుంది. హ్యాండ్ కట్ చేసేటప్పుడు ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మన చంక వెనుక భాగం రౌండ్ తోటి కలుపుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకు చంక లూజ్ అనేది తెలిసిపోతుంది. అంటే చేతులకు చంక లూజ్ అనేది. కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ ఉంటేనేమో అలా బ్లౌజ్ ఉంటేనేమో ఇలా వేసుకొని అయితే కొలుచుకోండి. 2 షోల్డర్ అంటే హ్యాండ్ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర ఒకటి, 1/2 ఇంచు పైకి ఒకటి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే, చంక దగ్గర కూడా సేమ్ అదే విధంగానైతే మార్కింగ్ అనేది అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి అయితే కింది లైన్కి అయితే కలిపేసేయాలన్నమాట. అయితే కామన్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది చంక రౌండ్ తోటి తీసుకున్నాం కదా, అక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఎంత వస్తుంది? మనకు 1.5 వస్తుంది కదా. ఆ 1.5 ఇక్కడ ఇక్కడ 1.5 అనేది మైనస్ చేస్తే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక లూజ్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ లైన్ నుంచి ఈ లైన్ వరకు అయితే మనం మార్కింగ్ అనేది కలిపేసేయాలి ఇలా. అయితే ఇక్కడ చిన్న చేతులు కాబట్టి కామన్గా మనం 2.5 చంక డౌన్ అనేది తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా లేదు. చూడండి చాలా తక్కువ, అంటే 1.5 ఇంచ్ అలా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ లేపినప్పుడు ఈ చంకంతా కనిపిస్తుంది అక్క, కొంచెం కవర్ అయ్యేలా చూడు అంటే, మనం అలాంటి చిన్న చేతులు పెట్టినప్పుడు అట్లా మనకు చంక కనిపించద్దు అంటే ఈ కింద డౌన్ వచ్చేసి తక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బ్లౌజ్ దగ్గర ఈ ప్లేస్ వచ్చేసరికి మనకు చాలా బాగుంటుంది. బయటికి కనిపించే అవకాశమే. చేతులు చూస్తే చిన్నగా ఉంటాయి, చంక దగ్గర అయితే కొంచెం మీడియంగా ఉంటుంది అనమాట. ఇట్లనైతే మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనము ముందు భాగం అయితే కటింగ్ అయితే చేద్దాము. ముందు భాగం వచ్చేసి క్రాస్ కటింగ్. నేను ముందే చెప్పాను కదా, ఇవి ఓపెన్స్ ముందు కూడా ఓపెన్సే ఉన్నాయి అనేసి. ఈ ముందు ఓపెన్స్ కూడా సేమ్ మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా క్రాస్లోనైతే క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మనం నార్మల్గా ముందు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా కాకుండా ఇది మనము బోట్ నెక్ మోడల్లో తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం అయితే కటింగ్ చేసుకోవాలి. ముందు వచ్చేసరికి డీప్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ పెడితే బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట. డీప్ నెక్ కావాలన్నప్పుడు 6 ఇంచులు, అంతకంటే ఎక్కువనైతే తీసుకోవద్దు. ఇలా బోట్ నెక్ బ్లౌజ్లకు వచ్చేసి ఇక నెక్ షేప్ అనేది కూడా కామన్గా 1/2 ఇంచ్ అలా తీసి మనం మార్కింగ్ రౌండ్ అనేది వేస్తాం కదా, కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి డీప్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనము మినిమం 1.5-2 ఇంచులు అయితే ఇట్లా మార్కింగ్ అనేది వేసుకొని 6 ఇంచులు మనం నెక్ వెడల్పు అనేది కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు కుట్టినాక ఖర్చు పోతే ఇంకొక 1/4 ఇంచ్ అట్లా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ నెక్ అనేది వాళ్ళకు డీప్ నెక్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇది బాగా వస్తుంది.
అట్లనే ఇక్కడ ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బ్యాక్ పార్ట్ వేసినప్పుడే మనం కింద లైన్ అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే చంక రౌండ్ ప్లేస్ అంటే 4 మూలలు ఉంది కదా, అది వచ్చేసి మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనకు ముందు భాగం అనేది ముడతలు రాకుండా లొత్క అనేది ఎలా కట్ చేయాలనేది తెలుస్తుంది. ఇట్లా స్కేల్ అయితే పెట్టేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి స్ట్రేట్ లైన్ అయితే చూసుకోండి. చూసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే, అడ్డంది కూడా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకొని ఇప్పుడు దాన్ని బట్టి మనం ముందు చంకలొత్తుకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసుకొని సేమ్ మళ్ళీ ఇప్పలానే లైన్ మార్కింగ్ అయితే వేసుకొని ఒక 1 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. మనము వెనక దానికంటే ముందుది 1 ఇంచ్ డౌన్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకొని మార్కింగ్ వేసుకుంటే ఈ ముందు మనకు లొత్క అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు చెస్ట్ హైట్ అనేది మీ కస్టమర్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 12.5 అయితే తీసుకుంటున్నాను. ఇట్లా స్ట్రేట్ లైన్ అనేది మార్కింగ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 2 ఇంచులు అట్లా మన ఇష్టం అనమాట. అంటే మన ఇష్టం అంటే కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది, షార్ప్గా రావాలంటే కొంచెం మీదికనే పెట్టేసేయాలి. అంత షార్ప్ ఉండొద్దంటే కొంచెం కిందికనే తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అలా 2 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ డాట్స్ కోసం వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ నుంచి చెస్ట్ డాట్ పెట్టడానికి ఉక్సుపట్టి నుంచి అక్కడికి 2.5 గ్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పై ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వేసుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది 4 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సింగిల్ లేయర్ తోటి కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ నడుము వెడల్పు మొత్తం ఖర్చుతోటి సహా మనం అయితే కొలుచుకోవాలి. కొలుచుకొని సేమ్ అదే మెజర్మెంట్ అనేది మనం షేప్ బెల్ట్కి కూడా తీసుకోవాలన్నమాట. ఇట్లా మార్కింగ్ అనేది వేసుకొని మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి పైకి అంటే ఫ్రంట్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచు టేప్ పెట్టేసి దాని నుంచి కిందికి ఎంతవరకు ఉన్నదని చూసుకొని దాన్ని బట్టి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది ఖర్చుతోటి కలిపి. ఆ 3 ఇంచులు అనేది లాస్ట్లో ఇలానైతే వేస్తున్నాను మార్కింగ్. ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా కూడా 3 అంటే మనకు ముందుకు వచ్చేసరికి 3.5 కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారంగా బ్లౌజ్ ఎంత ఉందో అదే విధంగానైతే మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఖర్చుతోటి కలిపి తీసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు 4 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకొని మధ్యలో వచ్చేసి 2.5 అయితే తీసుకోండి. అంటే స్టార్టింగ్ ఉక్స్ దగ్గర వచ్చి 3.5, మధ్యలో వచ్చేసి చెస్ట్ కింద వచ్చేసి 2.5, లాస్ట్కి వచ్చేసరికి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన కింద చెస్ట్ భాగం అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అయితే వేసుకున్నాక. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చడం మర్చిపోకండి సిస్టర్స్. స్టిచ్చింగ్ కూడా ఉంటుంది, నెక్స్ట్ చూడండి. ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ వేసుకొని అయితే చాలా ఫిదా అయిపోయారు. ఫోన్ చేసి మరీ చెప్పారు సూపర్ వచ్చింది అక్క బ్లౌజ్ అనేది, చాలా ఇష్టంగా కుట్టించుకున్నారనమాట. ఇప్పుడైతే ఈ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడే ఉంటుంది చిన్న ట్రిక్ అయితే చూడండి. కామన్గా అన్ని బ్లౌజులకు ఒక రకంగా కట్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి ఇంకో రకంగా అయితే కట్ చేస్తాం. ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఎక్కడ పోవద్దని చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా మనం బ్యాక్ డిజైన్ అనేది ఎంచుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నేను ఎలా పెడతాను చూడండి ఒకసారి. కామన్గా ఇటు సైడ్ పెడతాం కదా, కానీ ఇది వచ్చేసి మనకు బ్యాక్ అంతా డిజైన్, బ్లౌజ్ అంతా డిజైన్ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ అనేది 1/2 ఇంచు అంటే చంక రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది డౌన్ అయితే కట్ చేసుకునేది ఉండే, నేను అది వీడియో స్కిప్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కిందికి అనేసి 2 కలిపి జాయింట్ అయితే వేశాను. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ కూడా మన బ్లౌజ్ కూడా మళ్ళీ వాళ్ళకి సేమ్ కరెక్ట్ రావాలి కదా, ఈ డిజైన్ కూడా సెట్ కావాలనేసి నేనైతే ఇదైతే క్రాస్ కటింగ్ ఇక్కడ డిజైన్ బాగా వస్తుంది అనేది చూసుకొని మరి క్రాస్ కటింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి. ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ అనేది ఎలా స్టిచ్చింగ్, బ్యాక్ అయితే ముందు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, మిడిల్ అనేది మనము ఇలా జాయింట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. అంటే మీకు బ్యాక్ ఓపెన్ లేకుండా కూడా బ్లౌజ్ అనేది మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఇవిడైతే బ్యాక్ ఓపెన్ కూడా కావాలనింది కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని బట్టి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇట్లా మధ్యలోకి అయితే క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డిజైన్ అనేది మనకు లైనింగ్ లోపల నుంచి అయితే కనిపిస్తుంది. రౌండ్ షేప్ ఎగ్ షేప్ ఉంది కదా, ఆ ఎగ్ షేప్కు కింద నుంచి స్ట్రేట్గా నేనైతే కరెక్ట్గా గోల్డ్ పక్క నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. ఇట్లా నీట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి టంచన్ లేపి మరి కుట్టేసేయండి. నేనైతే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్ అనేది తీసుకున్నాను. నెక్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచు మాత్రమే ఖర్చు అనేది పట్టుకున్నాను అనమాట. ఈ కుట్టు పక్క నుంచి వెళ్ళి 1/2 ఇంచు ఖర్చు అయితే ఉంచుకొని మిగతాదంతా కటింగ్ అయితే చేసి ఇలా చిన్న చిన్న కచకలు అయితే ఇచ్చేసేయండి. ఇలా కచకలు ఇచ్చిన తర్వాత మంచిగా క్లాత్ అనేది ఉల్టా వేసేసి ఇలా మంచిగా సైడ్ లాస్ట్ చివరి నుంచి అయితే ఒక కుట్టు అయితే వేయండి. కార్నర్ వచ్చేసరికి కొంచెం పిన్ తోటో స్క్రూ డ్రైవర్ తోటో మంచి నీట్గా వచ్చేలాగానైతే ఇట్లనైతే అడ్జస్ట్మెంట్ చేసి మూల అయితే కరెక్ట్ వచ్చేలా చూసుకోండి. సేమ్ ఇదే విధంగా 2 సైడ్లు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎప్పుడు కట్ చేసినా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే 2 అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు దీనికి మధ్యలో కుచ్చులు అనేది ఎలా పెట్టాలనేది క్లియర్గా ఉంటుంది చూడండి. నేనైతే లైనింగ్ ఒక లేయరు, మెయిన్ క్లాత్ ఒక లేయర్ అయితే తీసుకున్నాను. ఇట్లా హైట్ వెడల్పు వచ్చేసేమో 4 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ వెడల్పు అనేది మీ ఇష్టం అండి. నా దగ్గర ప్రజెంట్ క్లాత్ అనేది 18-19 ఇంచెస్ వరకే క్లాత్ వెడల్పు అనేది ఉంది కాబట్టి దాని ప్రకారంగా నేనైతే అంతవరకే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ క్లాత్ అన్నట్టు ఇప్పుడు నేను కటింగ్ చేసేది అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి, ఎందుకంటే నాడలు అనేది లోపల నుంచి వెళ్ళి రావాలి కాబట్టి ఈ మీది క్లాత్ వచ్చేసి 2 సపరేట్గానైతే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోండి. అలా 2 సైడ్లు ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే మనం లోపల నుంచి డోరీ అనేది తీసి లాగుతాం కాబట్టి మనకు డోరీ అనేది కంఫర్ట్గా అటు ఇటు వెళ్ళి వచ్చేలా ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ అయితే ఉంచుకోవాలి. ఈ ఓపెన్స్ అనేది లేకుండా చూసుకోండి. ఆ 2 సైడ్లు కాక మధ్యలో మాత్రం గ్యాప్ అనేది ఉంచుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే దీనిపైన ఇలా ఫోల్డింగ్ అయితే చేసి అయితే ఉల్టా తీసేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం మనము. ఇప్పుడు ఇది లోపల నుంచి అయితే ఇలా ఉల్టా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లాస్ట్ చివరి నుంచి కూడా ఒక కుట్టు అటు ఇటు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ పాయింట్ వచ్చేసి మనం డోరీ పెడితే ఎంత గ్యాప్ ఉండాలనో అంత గ్యాప్ వరకు, అంటే నేను ఒక 1/2 ఇంచు 1 ఇంచు అంటే రెండింటి మధ్యలో ఒక 1 ఇంచు లాగా ఉండేలాగా అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత డోరీ అనేది ఇట్లా 2 డోరీలు అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. చేసుకొని మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళి డోరీలు అనేది మనకు రావాలి కాబట్టి ఈ కుట్టు అయితే చూస్తున్నారు కదా, మీకు కొంచెం జూమ్లో చూపిస్తున్నాను. ఈ మిడిల్ నుంచి అయితే ఈ డోరీ అనేది అయితే పెట్టేసుకోవాలి. మీకు డోరీ ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కరెక్ట్ ఆ వెడల్పు సైజే తీసుకున్నాను. ఎందుకంటే బ్యాగ్ వచ్చేసరికి కుచ్చులు పెట్టినాక మళ్ళీ మనకు ఒక 6-7 ఇంచెస్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది డోరీ అనేది. అందుకని నేనైతే వెడల్పు ఎంత తీసుకున్నానో డోరీ కూడా అంతే తీసుకున్నాను. అలా డోరీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ చూసుకొని అయితే ఇలానైతే డోరీని అందులో జొర్రియాలి. ఇటువైపే, లేదంటే 2 కలిపి పెట్టేసి మిడిల్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లనైతే తీసుకొని ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని లాస్ట్కి చివరి మధ్యలో కట్ చేసేయాలి. దీనికి వచ్చేసి మనం హ్యాంగింగ్స్ అయితే కుడతాం కదా, సేమ్ అదే హ్యాంగింగ్స్ అయితే ఇలానైతే ఈ బ్లౌజ్ కూడా డోరీస్కి అయితే కుట్టేసేయాలన్నమాట. సమోసా హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నాను నేను. ఇలా పెట్టిన తర్వాత మనం ఈ హ్యాంగింగ్స్ అనేది కుట్టిన తర్వాత క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోదు అనమాట. డోరీది వచ్చేసి
నేను డోరీ పెట్టిన తర్వాత సైడ్కి అనేది జాయింట్ అయితే వేసాను కదా, డోరీ లాగినా కూడా బయటికి రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదా, దీనికి చివర్లో ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి పట్టుకొని మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ వచ్చేసి నేను నడుము దగ్గర ఫోల్డింగ్ అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు హెమ్మింగ్ కోసము. దానికోసం అనేది నేను కిందికి 1/2 ఇంచ్ అయితే వదిలేసుకున్నాను. మీరు ముందే పెట్టేసుకొని కుట్టినట్టయితే కిందికి వదిలేసే అవసరం అయితే లేదనమాట. పక్క నుంచి వెళ్ళి ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది. వీడియోనైతే ఒక లైక్ ఇచ్చేదైతే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి ఈ వీడియో చాలామందికి యూజ్ఫుల్ అయితే అవుతుంది. ముఖ్యంగా కొత్తగా నేర్చుకొని డిజైన్లు కుట్టుకుందాము అని అనుకునే వాళ్ళకు. చూసారు కదండి, మొత్తానికి మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. ఇక మిగతాది ముందు భాగం అయితే నార్మల్గా అన్ని బ్లౌజులు కుట్టినట్టుగానే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కుడతామో అదే విధంగానైతే కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చాలా బాగుంది. ఒకవేళ చిన్నపిల్లలకు కూడా మనం ఏదైనా బ్లౌజ్ వేస్తామన్నప్పుడు మనకు అంటే మనకు యూస్ఫుల్ లేని బ్లౌజ్ ఏదైనా ఉంటే వాళ్ళకి వేస్తా అన్నప్పుడు కూడా ఈ విధంగానైతే మనం అయితే ట్రై చేయొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, స్టిచ్చింగ్ చేసి అమ్మాయి వేసుకున్నాక చాలా బాగుందట. ఎందుకంటే ఫోన్ చేసి మరీ చెప్పింది కాబట్టి నాకు హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరో వీడియో బ్లౌజ్ డిజైన్ అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ అదే ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.